జాతీయ మాల మహానాడు నేతృత్వంలో ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగమే దళితులు ఎజెండా ప్రోగ్రాం అని కాకినాడ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతల కొండబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, పిల్లి శివకుమార్ అన్నారు. ఇక కాకినాడ సూర్య కళామందిరంలో భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా అని అన్నారు. ఈ నెల 25న నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక కాకినాడ అన్నంఘాటి సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగమే దళిత ఎజెండా పోస్టర్ విడుదల చేశారు. ఇక ఎస్సీ ఎస్టీ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ శాతం పెంచాలని అన్నారు. ఇక ప్రైవేటు రంగాల్లో షెడ్యూల్ కులాలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఇక షెడ్యూల్ కులాలకు సంబంధించి 27 పథకాలను పునరుద్ధరించాలని అన్నారు. ఇక ప్రతి కుటుంబంలో చదువుకున్న వ్యక్తికి బ్యాంకులకు పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఇక వెంకటాయపాలెం శిరో మండలం కేసులో బాధిత కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం క్రైస్తవులు జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ జి వీరేష్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. అందరికీ జైభీములు. జాతీయ మాల మహానాడు నేతృత్వంలో ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా సభను కాకినాడ సూర్యకళ మందిరంలోనే పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణ ముస్లిదేవపేటకు చెందినటువంటి నా పేరు సిద్ధాంతల కొండబాబు, ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈ నెల 25/2/2024 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సూర్యకళ మందిరంలోని భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా సభను కరపత్రావిష్కరణ ఉద్దిదేవపేటలోని మన పిల్లి శివకుమార్ చేతుల మీదుగాను, అలాగే మన జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి మన శివగారి చేతుల మీదుగాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి దళిత సంఘ నాయకులను ఈ యొక్క మీటింగ్ వచ్చేలాగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగాను, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏదైతే ఉందో హక్కులు సాధించుకోవడం కోసం ఆ హక్కులు ప్రతి రాజకీయ అధికార పార్టీలు కూడాను హక్కులు ఉల్లంఘించే మేము వాళ్ళని వ్యతిరేకిస్తూ హక్కులు సాధించుకునే వరకు పోరాటం చేస్తామని ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రతి చోట నుంచి వందలాది వేలాది మంది వస్తున్నారు. ఎక్కడి నుంచి కూడా శివకుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఎక్కడి నుంచి కూడాను చాలా ఎక్కువ మంది తీసుకొచ్చి ఆ సభను ఏర్పాటు చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు తీసేసిన పథకాలు 27 ఏదైతే ఉన్నదో ఆ పథకాలను కూడా ఆ సత్వరమే మళ్ళీ యథాప్రదంగా పెట్టేలా చూడాలని, అదేవిధంగా సభల నిధులు కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి తీసేసినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా మళ్లించాలని, యథాప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం క్రైస్తవులకు ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగం హక్కులు కల్పించినటువంటి హక్కులు పూర్తి స్థాయిలోని పనిచేసే విధంగా చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై భీమ్. నా పేరు లింగం శివప్రసాద్. నేను మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా సభను మరి విజయవంతం చేయవలసిందిగా ఈ యొక్క దళిత మహాజనులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మనువాద పార్టీలన్నీ కూడా భారత రాజ్యాంగానికి తూట్లు పడిచే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సభను నిర్వహించడానికి మేమందరం కూడా ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కొండబాబు గారి నేతృత్వంలో మరి పనిచేయడం జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగానికి వాటిల్లుతున్న ముక్కును తిప్పగొట్టాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్ అందరూ రావాల్సిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ అనండా. జేబీ భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా అని చెప్పేసి ఈ సంవత్సరం ఫిబ్రవరి 25న మొదట్లో అయితే తీవ్ర సభ ప్రాంగణం చెప్పి ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మన కల్పన జంటలో ఉన్న సూర్యకళ మందిరంకి ఈ ప్రోగ్రాం మార్చబడింది. ఇంకోటి ఏంటంటే ఈ భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా అనే కార్యక్రమం ఏంటంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వచ్చినా సరే ఎస్సీలని అణగదొక్కే విధంగా చేస్తారు. కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ లేదు, పార్టీలు మేము తెలుసుకోవచ్చు. ఎందుకంటే మాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అందరిలో ఐక్యత వచ్చేంత వరకు అగ్రవర్ణాల పార్టీకి ఎజెండాగా తయారయ్యాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీని విమర్శించకుండా ఏవైతే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 27 పథకాలు తీసిపారేశారో అదేవిధంగా ఏ పార్టీ అయినా సరే ఈ పథకాలన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వాలని, ఇంకా దళితుల్ని ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా అనదొక్కే విధంగా చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రతిదీ కూడా ఉద్దేశించుకొని ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మాకు ఉద్దేశపట్టింది కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద వర్తలు వస్తున్నారు. అదేవిధంగా పలు గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా అనే కార్యక్రమాన్ని జయప్రదం చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. జై భీమ్.